నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమితాస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. నేను మీ అమిత. ఈరోజు మన కిచెన్ స్పెషల్లో వచ్చేసి ఆంధ్ర చేపల పులుసు. ఈ చేపల పులుసుకి ప్రతి ప్రాంతానికి, ప్రతి ఊరికి ఒక తీరు ఉన్నప్పటికీ యూనివర్సల్గా ఆంధ్రాలో సింపుల్గా ఎలా చేసినా రుచిగా వచ్చేటువంటి స్టైలే ఈ చేపల పులుసు. ముందుగా కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ ధనియా, 7-8 వెల్లుల్లి, అర స్పూను మెంతులు, 5-6 ఎండుమిర్చి వేసి లో ఫ్లేమ్ మీద మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. వీటిని ఇప్పుడు ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. పౌడర్ బాగా మెత్తపడాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 2 పెద్ద టమాటాలు తీసుకొని ఇలా ఫైన్ పేస్ట్ చేసుకుందాం. అలాగే ఉల్లిపాయలు, అలాగే 4-5 పచ్చిమిర్చి తీసుకొని ఇలా ఫైన్ పేస్ట్ చేసుకుందాం. 50 గ్రాముల చింతపండుని తీసుకొని ఇలా నానబెట్టుకొని బాగా పిప్పి తీసేసి పొడగొట్టుకోండి. అలాగే ఇప్పుడు 2 కేజీల ఫిష్ని తీసుకుని ఇప్పుడు ఒక కడాయిలోకి అర కప్పు ఆయిల్ హీట్ చేసుకొని ఇందులో 3 రెబ్బల కరివేపాకు వేసుకోండి. అలాగే ఉల్లి పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ పేస్ట్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ముందుగా టమాటా పేస్ట్ని చేసుకున్నాం కదా, అది వేసుకొని ఫ్రై చేసుకోండి. టమాటా అంతా పూర్తిగా మగ్గిపోయాక, ఆయిల్ పైకి తేలాక అప్పుడు 1 స్పూన్ పసుపును వేసుకుందాం. అలాగే 1 స్పూన్ సాల్ట్ని కూడా వేసుకుందాం. అన్నిటినీ ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం ఆయిల్ పైకి తేలాక ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకుందాం. బాగా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోండి. మసాలా ఏమన్నా కొంచెం అడుగు అంటుతే కొంచెం వాటర్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 50 గ్రాముల చింతపండు, 200 ml వాటర్ పోసిన వంటి చింతపండుని రసం వేసి బాగా కలుపుకోండి. 1 గ్లాసు వరకు వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీదే మసాలా ఉడికించండి. రెండు నిమిషాల తర్వాత బాగా వాష్ చేసుకున్న ఫిష్ ముక్కలని వేసి సిమ్లోనే 5 నిమిషాలు ఉడికించండి. కొత్తిమీర తరుగుని అలా చల్లేసి మూత పెట్టేసి 5 నిమిషాల వరకు ఉడికించుకుందాం.
చేప ముక్కలు పులుసులోకి వేశాక అసలు గరిట పెట్టకుండా కడాయిని రెండు వైపులా పట్టుకొని బాగా కదపండి. ఇప్పుడు ముందుగా ధనియాలు అలాగే వెల్లుల్లి పౌడర్ చేసుకున్నది వేసుకొని, అలాగే తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి కడాయి పట్టుకొని కదపండి. మరో 5 నిమిషాలు ఉడికించనివ్వండి. చూడండి, ఆంధ్ర చేపల పులుసు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి వెంటనే తినకుండా చల్లారాక తింటే అసలు టేస్ట్ ఏంటో తెలుస్తుంది. చాలా సింపుల్ రెసిపీ కదా, పెద్దగా టైం కూడా పట్టదు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఈ ఆంధ్ర చేపల పులుసు రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇంకెందుకు లేట్, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.